Good morning, students. So in this class we will continue with our yesterday's topic. So in the structure and morphology of plants, like we are starting class, we have been going on discussing about the structure as well as morphology. మనం వీటి గురించి స్టార్టింగ్ క్లాస్ నుండి కూడా డిస్కస్ చేస్తూనే ఉన్నాము. We read about different types of modification. So exactly in the yesterday's class we described about a flower. So a flower ఏదైతే ఉందో ఆ stalk of the flower ని, the flower which holds on to the stem, ఆ ఫ్లవర్ ఏదైతే ఆ స్టెమ్ కి అతుక్కొని ఉంటుందో ఆ స్టాక్ ని మనం పెడిసెల్ అని అంటున్నాం. ఎప్పుడైతే ఒక ఫ్లవర్ లో పెడిసెల్ అనేది ఉందో దాన్ని మనం పెడిసెల్లేట్ అని అంటున్నాం. అండ్ ఇఫ్ దట్ పెడిసెల్ is absent we are calling that as a sessile. సో గుర్తుపెట్టుకోండి, ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవర్ కి పెడిసెల్ అనేది ఉంటే దాన్ని మనం పెడిసెల్లేట్ అని అంటున్నాం. ఆ ఫ్లవర్ కి పెడిసెల్ అనేది లేకపోవడం వల్ల దాన్ని మనం sessile అని అంటున్నాం. అండ్ ఆల్సో a flower contains a branch. For suppose this is a flower. See, I'll show I brought a flower today. If you see, this is a flower. Maybe hibiscus, mandara flower. So ikkada em avutundi, idi edaithe undo ee stalk, the stalk is called as a pedicel. Ee stalk ni manam pedicel ani antunnam. And if bracts are present, this is a pedicel, and if like this bracts are present, ila bracts unte వాటిని మనం బ్రాక్టియేట్ అని అంటున్నాం. అండ్ ఇఫ్ సచ్ బ్రాక్ట్స్ ఆర్ అబ్సెంట్, ఆ బ్రాక్ట్స్ అనేటువంటివి లేకపోవడం వల్ల వాటిని మనం ఈ బ్రాక్టియేట్ అని అంటూ ఉన్నాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యు నీడ్ టు రిమెంబర్. అండ్ ఫ్లవర్ కన్సిస్ట్ ఆఫ్ 4 రోల్స్. ఎన్ని రోల్స్ ఉంటాయి ఒక ఫ్లవర్ లో? 4 రోల్స్ ఉంటాయి. వాటిని మనం కాలిక్స్, కొరల్లా, ఆండ్రిషియం, గైనీషియం అని అంటున్నాం. బై అదర్ నేమ్స్ వి ఆర్ కాలింగ్ దెమ్ యాజ్ sepals, petals, stamens and carpels. Sepals, petals, stamens and carpels అని అంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్టార్టింగ్ నుండి మనం ఆ 4 ఏవైతే తీసుకున్నామో ఆ 4 లో కనుక మనకి ఏదైనా ఒక్క రోల్ లేకపోయినా ఆ ఫ్లవర్ ని మనం ఇన్కంప్లీట్ ఫ్లవర్ అని అంటాం. ఆ ఫ్లవర్ ని ఇన్కంప్లీట్ ఫ్లవర్ అని అంటాం. ఈ 4 రోల్స్ ఎప్పుడైతే ఒక ఫ్లవర్ లో ఉన్నాయో దట్ మేక్స్ ఎ ఫ్లవర్ కంప్లీట్. అప్పుడు ఆ ఫ్లవర్ ని మనం కంప్లీట్ ఫ్లవర్ అని అంటూ ఉంటాం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. సో అపాన్ దట్ వి విల్ డిస్కస్ అబౌట్ సమ్ మోర్ డీప్ ఇంటూ దట్. సో మనం డీప్ గా దేని గురించి చదివాము? వి రెడ్ అబౌట్ ద క్యాలిక్స్, ఇంకా కొరల్లా గురించి, అందులో ఉన్న సిమెట్రీ గురించి కూడా చదివాం. ఎప్పుడైతే ఒక ఫ్లవర్ అనేది ఏ వర్టికల్ ప్లేన్ లో కట్ చేసినా, ఈ సీ సపోజ్ ఇన్ మై హ్యాండ్ దేర్ ఇస్ ఎ ఫ్లవర్, దిస్ ఇస్ ఎ హైబిస్కస్ ఫ్లవర్. ఈ హైబిస్కస్ ఫ్లవర్స్ ని ఇలా ఎనీ వర్టికల్ ప్లేన్ లో కట్ చేసినా కూడా అది 2 ఈక్వల్ హాఫ్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఆ కండిషన్ ని మనం యాక్టినోమార్ఫిక్ ఆర్ రేడియల్ సిమెట్రీ అని అంటున్నాం. ఆ కండిషన్ ని ఏమంటున్నాం? యాక్టినోమార్ఫిక్ ఆర్ ఎల్స్ రేడియల్ సిమెట్రీ అని అంటున్నాం. ఆర్ ఇఫ్ యు టేక్ ఎ ఫ్లవర్, దాన్ని ఒక వర్టికల్ ప్లేన్ లో కట్ చేసినప్పుడు మాత్రం రెండు ఈక్వల్ హాఫ్స్ ప్రొడ్యూస్ అయినప్పటికీ అప్పుడు ఆ ఫ్లవర్ ని మనము జైగోమార్ఫిక్ ఆర్ లాటరల్ సిమెట్రీ అని అంటున్నాం. జైగోమార్ఫిక్ ఆర్ లాటరల్ సిమెట్రీ, and that is indicated by a percentage symbol. And there is another type of a symbol called as lactino asymmetric symmetry. Asymmetric symmetry లో ఏమవుతుంది అంటే ఒక ఫ్లవర్ ని ఎన్ని ప్లేన్స్ లో కట్ చేసినా, సింగిల్ వర్టికల్ ప్లేన్ అయినా ఎన్ని ప్లేన్స్ లో దాన్ని మనం కట్ చేసినప్పటికీ కూడా అది రెండు ఈక్వల్ హాఫ్స్ ని ప్రొడ్యూస్ చేయలేదు. సో అలాంటి కండిషన్ ని మనం asymmetric అని అంటున్నాం. And we also discussed about the arrangement of gynoecium on the thalamus. Position of arrangement of gynoecium on the thalamus plant body. Thalamus అంటే ఏంటి? ఇక్కడ ఇలా దీనిపైన ఉండేదాన్ని మనం thalamus అని అంటున్నాం. This is a calyx, this is a corolla,
ఎపిగైనస్, పెరిగైనస్, హైపోగైనస్. సో ఫస్ట్ హైపోగైనస్ లో ఏమవుతుందంటే ఈ గైనీషియం ఏదైతే ఉందో, సపోజ్ దిస్ ఈజ్ అ గైనీషియం, the thalamus is a convex elongated shape and ఈ గైనీషియం కింది నుండి మిగతా ఫ్లోరల్ పార్ట్స్ అన్ని కూడా ఇలా అరేంజ్ అయి ఉంటాయి. దీని నుండి కొరోలా, దీని నుండి క్యాలిక్స్, సేమ్ క్యాలిక్స్, కొరోలా and vision, and this is a gynecium. ఇలా అరేంజ్ అయి ఉంటాయి ఒక ఫ్లవర్ లో. దట్ కండిషన్ ఇస్ కాల్డ్ as a hypogynous. Hypo is nothing but below the floral parts, the remaining floral parts except the gynecium. So what are the remaining floral parts? ఏమేంటివి? androecium, calyx ఇంకా corolla. ఇవన్నీ కూడా gynecium కింది నుండి అరేంజ్ అయి ఉంటాయి. and here the ovary is superior. అంటే ovary పైన ఉంది కాబట్టి the ovary is superior. and if you see the condition of perigynous, perigynous లో ఏమవుతుంది అంటే ఈ యొక్క థాలమస్ కాస్త కాన్కేవ్ లో ఉంటుంది. కాన్కేవ్ సాసర్ షేప్ లో ఉండడం వల్ల గైనీషియం వచ్చి దాని సెంటర్ లో ఫిట్ అయి ఉంటుంది. గైనీషియం వచ్చేసి దేంట్లో ఉంటుంది? దాని సెంటర్ లో ఫిట్ అయి ఉన్నప్పటికీ దాన్ని ఏమంటున్నాము అప్పుడు మనము గైనీషియం కమ్స్ అండ్ సిట్స్ అట్ ఇట్స్ సెంటర్. సో అప్పుడు మిగతా రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కూడా సైడ్ టిప్స్ కెళ్ళి అరేంజ్ అయి ఉంటాయి. those are present at the tips region. Okay, and next condition is epigynous. Epigynous is an upon ఆ యొక్క థాలమస్ అనేది సాక్ షేప్ ఉంటుంది. సాక్ షేప్ లో ఈ గైనీషియం అనేది ఫిట్ అయిపోయి పై నుండి ఆ గైనీషియం పై నుండే మనకి ఇవన్నీ కూడా అరేంజ్ అయి ఉంటాయి. ఇవన్నీ అంటే ఏంటి? androecium, calyx ఇంకా corolla. and yesterday's class we discussed detail about the calyx and corolla. so calyx గురించి ఏం చెప్తామంటే it is outermost first formed whorl. so this calyx is considered to be an outermost first formed whorl. ఇది ఫస్ట్ ఫామ్ అయిన whorl కాబట్టి this is called as a calyx. ఫస్ట్ ఇదే ఫామ్ అవుతుంది ఒక ఫ్లవర్ లో. so that is called as a calyx and it is an outermost. అది బయటికి ఉంటుంది. దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే it protects the other floral parts. ఇది బయటికి ఉన్నప్పటికీ ఏం చేస్తుంది? ఈ లోపల ఫ్లోరల్ పార్ట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. it will protect the inner floral parts. okay, and the calyx is also of two types. calyx ని ఏమంటున్నాము? sepals అంటున్నాము. so it is of two types, that is polysepalous and gamosepalous. ఏంటి టూ టైప్స్? polysepalous ఒకటి, gamosepalous ఒకటి. polysepalous వచ్చేసరికి ఏమవుతుంది అంటే సెపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా అరేంజ్ అయి ఉంటాయి. అంటే ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఒకదానికి ఒకటి అటాచ్ అవ్వకుండా, ఫ్యూజ్ అవ్వకుండా, those are free. and if you taken gamosepalous, gamosepalous conditions వచ్చేసరికి ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉంటాయి. hope you see the difference. so అలా అరేంజ్ అయినప్పుడు దాన్ని మనం gamosepalous అని అంటున్నాం. polysepalous condition is seen in సీతాఫల్, సీతాఫలంలో ఆ యొక్క పువ్వులో మనకి ఇలాంటి అరేంజ్మెంట్ కనిపిస్తుంది. polysepalous అంటే ఫ్రీగా అరేంజ్ అయి ఉంటాయి. హైబిస్కస్ ఇంకా దత్తులలో మనకి ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటుంది. దట్ ఇస్ నథింగ్ బట్ gamosepalous. and now next we discuss about the corolla. corolla లో ఏం చదివాము? corolla is the second important whorl. ఈ calyx తర్వాత ఫామ్ అయ్యేది ఇది corolla. so it is considered to be a second important whorl. so ఈ corolla ఏం చేస్తుంది అంటే it helps in cross pollination అని చెప్పారు. దేనికి హెల్ప్ అవుతుంది? క్రాస్ పాలినేషన్. ఎందుకంటే ఈ corolla ఏదైతే ఉందో this corolla consists of a petals. corolla ని మనం petals అంటున్నాం కాబట్టి the petals are very attractive towards the insects. insects ని, birds ని కానీ, చిన్న చిన్న ants ని, flies ని, అవి petals అన్ని కూడా వాటి కలర్ తో వాటిని అట్రాక్ట్ చేసి వీటి దగ్గరికి రప్పిస్తాయి. సో రప్పించేటప్పటికి ఏమవుతుంది? దానిపైన ఉన్న ఆ ఫ్లవర్ పైన ఉన్న యాంథర్ పైన అనేది వచ్చి వాలినప్పుడు ఆ యాంథర్ పైన ఉన్న పాలినెన్స్ కాస్త ఆ ఇన్సెక్ట్ యొక్క బాడీకి అటాచ్ అయ్యి ఆ ఇన్సెక్ట్ అనేది వేరే ఫ్లవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అవి స్టిగ్మా పైన అతుక్కొని ఫర్టిలైజేషన్ ని చూపిస్తాయి. సో అక్కడ పాలినేషన్ అనేది
జరుగుతుంది. సో దిస్ corolla helps in a pollination. corolla దేనికి హెల్ప్ అవుతుంది? క్రాస్ పాలినేషన్ కి హెల్ప్ అవుతుంది. And this corolla is also of two types. corolla is also of two types. దీన్ని ఏమంటాం? polypetalous, gamopetalous అని అంటున్నాం. polypetalous is nothing but a same. Petals అన్ని కూడా ఫ్రీగా ఉంటాయి. petals are very free in case of hibiscus. And in gamopetalous the petals are fused. petals ఒకదానికొకటి arrange అయి ఉంటాయి. And that is in case of a datura. And also in yesterday's class we discussed about the shapes of corolla. shapes of corolla. petals అన్ని arrange అయ్యే విధానం బట్టి దానికి 4 different shapes ఉంటాయి. ఆ ప్రాసెస్ ని మనం estivation అని అంటున్నాం. The mode of arrangement of calyx and corolla of on a flower is called as an estivation. So there are 4 types of estivations. First one వచ్చేసి valvate estivation, second one వచ్చేసి twisted estivation, third one వచ్చేసి ascendingly imbricate, and fourth one వచ్చేసి descendingly imbricate. valvate estivation లో ఏమవుతుంది అంటే ఆ calyx edges of the perianth members ఏవైతే ఉన్నాయో అవి just touch each other. అంటే అవి ఆ కొనాలకి అప్పుడప్పుడు మాత్రమే తగులుతాయి. ఓన్లీ జస్ట్ టచ్, బట్ దే డోంట్ ఓవర్లాప్. అవి తగులుతాయి కానీ అవి ఒకదానిపై ఒకటి అలా అరేంజ్ అయి ఉండవు. దే డోంట్ ఓవర్లాప్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాలిక్స్ ఆఫ్ హైబిస్కస్ దతురా అదంతా. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ట్విస్టెడ్ ఎస్టివేషన్. ట్విస్టెడ్ ఎస్టివేషన్ లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ యొక్కటన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఒకటి ఎడ్జ్ ఇన్సైడ్ ఉంటుంది, ఇంకొకటి లోపల ఉంటుంది. ఆ పెటల్స్ అరేంజ్మెంట్ అనేది ఒక ఎడ్జ్ లోపల ఒక ఎడ్జ్ బయటకు ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి corolla of hibiscus as well as datura, దాని యొక్క పెటల్స్. కమింగ్ టు ascendingly imbricate కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒకటేమో కంప్లీట్ గా లోపల ఉంటుంది. ఒక పెటల్ వచ్చేసరికి that one petal is completely inside and the other 4 petals are one in one out. ఒకటేమో లోపల ఇంకొకటి బయటికి ఉంటుంది. That kind of arrangement is called as an ascendingly imbricate estivation. And if you see the next one, that is a descendingly imbricate estivation. ఇందులో మనకి 3 types of petals ఉంటాయి. One is totally completely situated inside. That is a larger petal called as a keel petal అని అంటున్నాం. ఒకటి టోటల్ గా లోపల భాగానికి అతుక్కుని ఉంటుంది, దాన్ని మనం keel petal అని అంటున్నాం. రెండు దాని లోపల నుండి మనకి lateral petals ఉంటాయి. And the last 2 petals ఆ రెండు ఏవైతే ఉన్నాయో రెండు అతుక్కొని ఉంటాయి, దాన్ని మనం fused petals అని అంటున్నాం. So this is the arrangement in case of third. Now we will move on to our third most important role. So ఇప్పటివరకు దేని గురించి చదివాము? calyx ఇంకా corolla గురించి అయిపోయింది. Now we will move on to our next one, that is an androecium. So if you discuss about this androecium ఏమైపోతుంది అంటే it is considered to be a third role. First role వచ్చేసరికి calyx, second role వచ్చేసరికి corolla, third role వచ్చేసరికి ఏంటి? అది androecium. So this androecium is considered to be a third role. So ఈ androecium ఏమంటున్నాము మనం? It is considered to be a third role, and this androecium is considered to be a male sex organ. So flower లో male part వచ్చేసరికి ఈ androecium. And this consists of a stamens also called as a microsporophyllus. Androecium ఏమంటున్నాము? ఇందులో మనకి stamens అనేటివి ఉంటాయి కాబట్టి we are also calling this as a stamens. So ఈ stamens దీంట్లో ఉన్నప్పటికీ మనం ఈ androecium ని microsporophyllus అని అంటున్నాం. Microsporophyllus. Micro is nothing but a male. Microspore అంటే male, megaspore అంటే female. అది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే. In your plant studies, microspore is nothing but a male. Microspore mother cell నుండి మనకి ఏమొస్తుంది? Microspore mother cell నుండి మనకి microsporangia అనేది డెవలప్ అవుతుంది. That microsporangia అనేది కాస్త డివైడ్ అయ్యి మనకి microspores ఇస్తుంది, అంటే male gametes ని ఇస్తుంది. So it consists of stamens and it also called as a microsporophyllus. Okay, and one more
grains. Another most important point is it produces a pollen grains. So ఇది ఏం చేస్తుంది pollen grains ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ pollen grains ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే this flower produces a pollen grains. Stamens కదా, stamens ఏముంటుంది, దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, this is a stamen, ఇలా ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్. దీన్ని మనం ఫిలమెంట్ అని అంటున్నాం, దీన్ని మనం యాంథర్ అని అంటున్నాం. ఈ యాంథర్ చుట్టూ మనకి ఇలాంటి పాలెన్ గ్రెయిన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ టోటల్ స్ట్రక్చర్ ని we are calling it as stamens. So ఏమవుతుంది, this stamens produce a pollen grains and sterile stamens which do not produce pollen grains are called as staminodes. ఏవైతే స్టెరైల్ స్టెమిన్స్ ఉన్నాయో కొన్ని ఏం చేస్తాయంటే పాలెన్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేయవు, వాటిని మనం స్టెమినోడ్స్ అని అంటున్నాము. వాటిని మనం స్టెమినోడ్స్ which do not produce this pollen grains are called as staminodes and which produce this pollen grains are called as stamens. Each stamen consists of a two parts, that is an anther as well as the filament. ప్రతి stamen కి మనకి రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి anther, ఇంకొకటి వచ్చేసరికి filament. ఈ filament ఏదైతే ఉందో it is a stalk like stamen. It is a stalk like structure of the stamen. Stalk like అంటే ఒక కాడ లాగా అది ఆ stamen ని ఆపుతుంది. It is like a stalk like structure. And if you take an anther, anther లో ఏమవుతుంది అంటే it is a pollen grains producing part. అది ఏం చేస్తుంది, pollen grains ని ప్రొడ్యూస్ చేస్తుంది. And it consists of one or two lobes called as a theca. మనకి ఇలా ఉంది కదా anther, ఈ anther పైన మనకి ఇలా pollen grains ఉన్నాయి. సో ఈ లోపల ఏంటి, ఇదొక లోబు ఇదొక లోబు, ఆ లోబ్స్ ని మనం theca అని అంటున్నాం. We are calling that lobes as theca. Each lobe or each theca consists of two lobule chambers with pollen sacs. ఈ దాంట్లో ఒక్కొక్క థీకాలో ఒక్కొక్క లోబ్లో మనకి రెండు pollen lobules ఉంటాయి which has some pollen sacs. ఒక్కొక్క దాంట్లో రెండు lobules ఉంటాయి, ఆ రెండిట్లో కూడా మనకి pollen sacs అనేటువంటివి ఉంటాయి. And there is a dithecous anther and a monothecous anther అని రెండు ఉన్నాయి. First one is a monothecous anther and next one is a dithecous anther. Monothecous anther, dithecous anther అని రెండు ఉన్నాయి. So in this dithecous anther లో it has a two lobes. Di అని ఇక్కడ నేమ్ లోనే ఉంది. Di means మనకి ఏంటి, రెండు రావాలి. So it consists of a two lobes and four lobules. So నేను ఏమని చెప్పాను, ఈ యొక్క స్ట్రక్చర్ యాంథర్ స్ట్రక్చర్ లో మనకి రెండు లోబ్స్ ఉంటాయి, ఆ రెండు లోబ్స్ ని మనం థీకా అని అంటాం. ఆ రెండు లోబ్స్ ని మనం థీకా అని అంటున్నాం. ఆ ఒక్కొక్క లోబ్ల మళ్ళీ ఆ ఒక్కొక్క లోబ్ లోపల మనకి రెండు లోక్యూల్స్ ఉంటాయి, రెండు లోక్యూల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, డైథీకస్ అంటున్నాం. డైథీకస్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ రెండు థీకా ఉన్నాయి. రెండు థీకాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి ఒక్క థీకాలో మళ్ళీ మనకి టూ లోక్యూల్స్ ఉంటాయి. సో దిస్ డైథీకస్ anther has two lobes and two theca and four lobules. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి, two lobes ఉంటాయి, four lobules ఉంటాయి. two lobes ఉంటాయి, four lobules ఉంటాయి. కాబట్టి 4 అంటే ఏంటి, టెట్రా. 4 అంటే ఏమంటాం, టెట్రా అంటారు. కాబట్టి దీన్ని మనం టెట్రా లోక్యులర్ అని కూడా అనొచ్చు. And if suppose this is like this, ఇలా ఉంటుంది. If suppose this is an anther, this is an one lobe, these are the four two lobes. ఇది ఒక లోబు, ఇది ఒక లోబు. ఈ లోబులో 4 lobules ఉన్నాయి, 1 2 3 4. సో అవన్నీ కూడా 4 lobules are present and this is seen in an example called as datura. మనం దతురా
బై అన్న డై అన్న మనం 2 అని అంటూ ఉంటాం. ఇక్కడ 4 కాబట్టి దీన్ని ఏమన్నాం టెట్రాలోక్యులర్ అని అన్నాం. దిస్ ఈస్ కాల్డ్ as టెట్రాలోక్యులర్. అండ్ ఇక్కడ 2 లోక్యూల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బైలోక్యులర్ అని అన్నాం. ఇందులో ఏంటి 1 లోబ్ 2 లోక్యూల్స్ ఉంటాయి. దీనికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. దీని అర్థం వచ్చేసరికి it is situated like this. Okay, so this is in case of an aneurysm. Next, how this stamens ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూజ్ అవ్వాలి. Like how they will fuse. Fusion of stamens among themselves is called as a cohesion. So ఎప్పుడైతే stamens కాస్త మనకి ఫ్యూజ్ అవుతాయో, fusion of stamens among themselves is called as a cohesion. మనం అప్పుడు వాటిని ఏమంటాం కోహెషన్ అని అంటాం. ఆ స్టెమెన్స్ కాస్త వాటంతట అవే ఫ్యూజ్ అయినప్పుడు మనం వాటిని కోహెషన్ అని అంటున్నాం. అండ్ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై 2 types, that is monadelphous and diadelphous. Monadelphous and diadelphous. సో ఏంటి 2 మోనాడెల్ఫస్ ఒకటి డయాడెల్ఫస్ ఒకటి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మోనాడెల్ఫస్ లో the filament of all stamens fuse to form one bundle. సో అన్ని స్టెమెన్స్ యొక్క ఫిలమెంట్ కాస్త ఒకే దగ్గరకు వచ్చి ఒక బండిల్ లోకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక బండిల్ లో ఫామ్ అవుతుంది. The filaments of all stamens, స్టెమెన్ అనేది మనకు ఒకటే ఉండదు, చాలా స్టెమెన్స్ ఉంటాయి. ఆ స్టెమెన్స్ అన్నిటి యొక్క ఫిలమెంట్స్ వచ్చి ఒక బండిల్ పైనే ఫామ్ అవుతాయి. దాన్ని మనం మోనాడెల్ఫస్ కండిషన్ అని అంటున్నాం. అండ్ హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ హైబిస్కస్, మందారం. అండ్ డయాడెల్ఫస్ వచ్చేసరికి the stamens fuse to form in 2 bundles. ఇందులో స్టెమెన్స్ అన్ని కూడా 2 bundles అరేంజ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ the filaments of 9 stamens fuse to form one bundle and ఒక stamen ని separate ఉంచుతాయి. That is in case of an Pisum sativa. Bean family, Dolichos labella, pea plant లో మనకు అలాంటి అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది హైబిస్కస్ వచ్చేసరికి this is an hibiscus plant flower అనుకోండి. This is a అన్ని ఫిలమెంట్స్ వచ్చి ఒకదానిపైన జాయిన్ అవ్వాలని చెప్పారు. సో ఇది ద మెయిన్ ఫిలమెంట్, ఇక్కడ యాంథస్, ఇది యాంథస్, యాంథర్. యాంథర్ విత్ 2 lobes, యాంథర్ విత్ 2 lobes, యాంథర్ విత్ 2 lobes. సో ఇలాంటి కండిషన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అది మోనాడెల్ఫస్, అంటే ఒకటే బండిల్ పైన ఫామ్ అయ్యాయి. డయాడెల్ఫస్ వచ్చేసరికి దాని యొక్క అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఇఫ్ సపోజ్ దిస్ is a plant, సింగిల్ మాత్రం ఒక దగ్గర అరేంజ్ అయి ఉంటుంది, మిగతా 9 ఒక దగ్గర. 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా అరేంజ్ అయి ఉంటాయి ఒక ఫ్లవర్ లో. అలాగే ఇలా దేంట్లో చూస్తాము ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే చిక్కుడు చెట్టు యొక్క పువ్వులలో మనం ఇలాంటి కండిషన్ ని చూస్తూ ఉంటాము. అండ్ there is another thing called as a polydelphous. ఈ polydelphous కండిషన్ లో ఫిలమెంట్స్ అన్ని కూడా 1-2 బండిల్ కన్నా ఎక్కువ బండిల్స్ లో ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్, ఎప్పుడైనా నిమ్మకాయ చెట్టుకున్న పువ్వు చూస్తే దాంట్లో అర్థం అవుతుంది. ఒక బండిల్ పైన కాకుండా ఎక్కడంటే అక్కడ అవి స్టెమెన్స్ అన్ని కూడా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ద ఫ్యూజన్ ఆఫ్ స్టెమెన్స్ విత్ అదర్ ఫ్లోరల్ పార్ట్స్ ఇస్ కాల్డ్ as an adhesion. సో ఇప్పుడు అర్థమైందా? ఫ్యూజన్ ఆఫ్ స్టెమెన్స్ విత్ సేమ్, అంటే ఈ స్టెమెన్ ఏదైతే ఉందో ఇది దీనిపైన ఇదే ఫ్యూజ్ అవుతాయి, దీంతో ఇదే ఫ్యూజ్ అవుతే దాన్ని మనం కోహెషన్ అని అంటున్నాం. ఇది దీంతో కాక వేరే ఫ్లోరల్ పార్ట్స్ తో ఫ్యూజ్ అయినప్పుడు దాన్ని మనం అడ్హెషన్ అని అంటున్నాం. అండ్ నౌ ఇఫ్ వి టేక్ ఆన్ దట్ అడ్హెషన్ లో కూడా మనకి there are 2 types, epipetalous stamens, epitepalous. ఒకటేంటి ఎపిసెపాలస్, ఇంకొకటి వచ్చేసి
ఏంటి దీన్ని మనం అడ్హెషన్ అని అంటున్నాం. దిస్ అడ్హెషన్ అంటే ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ స్టెమెన్స్ టు అదర్ ఫ్లోరల్ పార్ట్స్. అదర్ అంటే ఏంటి? ఆ స్టెమెన్ ఏదైతే ఉందో అది క్యాలిక్స్ కి కానీ కొరోలాకి కానీ గైనీషియం కి కానీ వెళ్ళి ఫ్యూజ్ అయినప్పుడు ఆ ప్రాసెస్ ని అడ్హెషన్ అని అంటున్నాం. ఇప్పుడు ఈ స్టెమెన్ ఏదైతే ఉందో మళ్ళీ దీంతోనే వచ్చి ఫ్యూజ్ అయినప్పుడు కోహెషన్ అని అంటున్నాం. ఓకే, సో ఇఫ్ యు టేక్ దట్ అడ్హెషన్ దట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్, ఎపిపెటాలస్ స్టెమెన్స్ అండ్ ఎపిటెపాలస్ స్టెమెన్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్టెమెన్స్ ఫ్యూజ్ విత్ పెటల్స్. ఎపిసెపాలస్ అన్నది it is epipetalous. ఎపిపెటాలస్ ఆ నేమ్ లోనే ఉంది. ఏంటి? ఆ స్టెమెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వచ్చి పెటల్స్ తో ఫ్యూజ్ అవుతాయి. దే విల్ ఫ్యూజ్ విత్ ద పెటల్స్. సో దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి? దతురా కానీ బ్రింజాల్లో అవి వచ్చేసి పెటల్స్ తో ఫ్యూజ్ అవుతాయి. స్టెమెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ రెక్కలతోని ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది, అటాచ్ అవ్వడం జరుగుతుంది. ఎపిటెపాలస్ అంటే స్టెమెన్స్ ఫ్రీ విత్ ద పెరియాంత్ మెంబర్స్. పెరియాంత్ మెంబర్స్ అంటే ఏంటివి? క్యాలిక్స్ కొరల ఏవైతే ఉన్నాయో వాటితో ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీగా ఉంటాయి. ఆ కండిషన్ ని మనం ఎపిటెపాలస్ కండిషన్ అని అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి లిలియం, ఆస్పరాగస్ ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ స్టెపల్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం సెపల్స్, పెటల్స్, స్టెమెన్స్, కార్పల్స్ అని చదివాం కదా. దాని అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద టెపల్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే పెరియాంత్ మెంబర్స్ విచ్ కెనాట్ బి డిఫరెన్షియేటెడ్ ఇంటూ సెపల్స్ అండ్ పెటల్స్ ఆర్ కాల్డ్ యాస్ టెపల్స్. సో మన పెరియాంత్ మెంబర్స్ ఏంటి? కొన్ని ప్లాంట్స్ లో ఈ క్యాలిక్స్, కొరోలా అని రెండు విధాలుగా డిఫరెన్షియేట్ అవ్వకుండా ఆ టోటల్ ప్లాంట్ బాడీని మనం టెపల్స్ అని అంటున్నాం. సో ఆ పెరియాంత్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాలిక్స్, ఇది కొరోలా అలా కాకుండా టోటల్ స్ట్రక్చర్ ని మనం టెపల్స్ అని అంటున్నాం. అంటే వాళ్ళ డిఫరెన్షియేట్ అవ్వకుండా మొత్తం బాడీ స్ట్రక్చర్ అంతా ఒకేలా చూపించినప్పుడు ఆ కండిషన్ ని టెపల్స్ అని అంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి లీలియం. లిల్లీ ఫ్లవర్స్ లో ఇలాంటి టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ థర్డ్ మోస్ట్ రో. And now we will see about our fourth most important role, that is about the gynecium. So if we take our fourth most important role, identi fourth role, identi female sex organ, commonly called as carpels. Why are you writing each and every point on the board means ఇది మీరు నోట్స్ మీరు క్లాస్ వింటున్నప్పుడు మీరు దీన్ని రన్నింగ్ నోట్స్లో నేను చెప్పినట్టు రాసుకుంటే ఒకసారి క్లాస్ వినండి, విన్నాక మళ్ళీ ఒకసారి విని పాయింట్స్ నోట్ చేసుకుంటే మీరు ఎగ్జామ్కి ముందు డైరెక్ట్ క్లాస్ ఒకసారి వింటే సరిపోతుంది. మీరు ఏదో వర్క్ బుక్స్లో మెటీరియల్స్లో యూ డోంట్ నీడ్ టు బట్టిఫై ఆన్సర్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇదేం మన ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎ సోషల్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ నాట్ యువర్ థియరీ లైక్ సబ్జెక్ట్స్ ఉండవు ఇందులో. లైఫ్ సైన్సెస్ అంటేనే మనం ఎంత అర్థం చేసుకుంటే అంతకన్నా ఎక్కువ రాయగలుగుతాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ని చూస్తుంటే మనం దాని గురించి ఈజీగా ఒక 10 పాయింట్లు రాయొచ్చు. ఆ క్యాలిక్స్ ఎలా ఉంది, కొరల్లా ఎలా ఉంది అని. సో అలా మీరు కాన్సెప్ట్ బేస్డ్గా చదవాలి. అలా చదివినప్పుడు మాత్రమే సైన్స్ సబ్జెక్టులు అన్నీ కూడా వస్తాయి. లేకపోతే సైన్స్ సబ్జెక్టులు కూడా నేను బట్టి పడతా అంటే క్యాలిక్స్ ప్లేస్లో కొరల్లా అవుతుంది, కొరల్లా ప్లేస్లో క్యాలిక్స్ అవుతుంది, కానీ మనకు మాత్రం రాదు. సో ప్లీజ్ రీడ్ వెల్, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. బట్టి నాలెడ్జ్ ఎప్పుడు ఉండకూడదు. అది ఉంటే అది ఎప్పుడు పనికి వస్తుంది తెలుసా? రేపు ఎగ్జామ్ రాస్తానంటారు చూసారా, అప్పుడు చదివేటప్పుడే కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా గుర్తురాదు. సో రిమెంబర్ ఈచ్ అండ్ పాయింట్ మీరు నోట్ చేస్తూ ఉండండి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గైనీషియం, ఆర్ దీని ఇంకొక నేమ్ వచ్చేసి కార్పెల్ లేదా పిస్టల్ అని కూడా అంటారు. కార్పెల్ లేదా పిస్టల్ ఇది ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. ఇందులో ఏంటి కార్పెల్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెగాస్పోరోఫిల్లస్. దాన్ని ఏమన్నా మైక్రోస్పోరోఫిల్లస్ అన్నా. నేను అప్పుడే చెప్పాను, ఫీమేల్కి వచ్చేసరికి మనం దాన్ని
కార్పెట్ లో 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓవరీ, స్టైల్, స్టిగ్మా. These ovary consists of an ovules. So this is the structure of a carpet. ఈ ovary ఏంటి అంటే బేసల్. బేసల్ అంటే కింద అరేంజ్ అయి ఉంటుంది. ఇది ద swollen part. లైట్ గా ఉబ్బినట్టుగా ఉంటుంది. And it consists of ovules which develop on a ridge-like tissue called placenta. Placenta పైన ఇది డెవలప్ అవుతుంది. లైట్ గా ఉబ్బినటువంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది దీనికి. అండ్ దీని లోపల మనకి చిన్నగా ఓవ్యూల్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. స్టైల్ వచ్చేసరికి ఇది ఏంటంటే స్టాక్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ సిగ్మా ఏం చేస్తుందంటే దీనిపైన వచ్చే పాలిన్ గ్రెయిన్స్ వచ్చినప్పుడు పాలిన్ గ్రెయిన్స్ వచ్చి అక్కడ సిగ్మా పైన అతుక్కొని ఉంటాయి. దానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ టేక్ ద ఫ్యూజన్ ఆఫ్ కార్పల్స్, ఈ కార్పల్స్ కూడా ఫ్యూజ్ అవ్వాలి కదా. సో దిస్ ఫ్యూజన్ ఆఫ్ కార్పల్స్ ఈస్ బీయింగ్ 2 టైప్స్, అపోకార్పస్ అండ్ సింకార్పస్. సో ఇందులో ఫ్యూజన్ వచ్చేసరికి 2 టైప్స్. ఒకటేమో అపోకార్పస్, సింకార్పస్. ఒకటి వచ్చేసరికి అపో, ఇంకోటి వచ్చేసరికి సింకార్పస్. ఈ అపోకార్పస్ లో ఏమవుతుందంటే ఈ కార్పల్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఫ్రీ. ఇన్ ఎగ్జాంపుల్ రోజ్, లోటస్, వాటి యొక్క గైనేషియం అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ ఈ సింకార్పస్ వచ్చేసరికి దోస్ ఆర్ ఫ్యూజ్, అతుక్కొని ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి దత్తురా. సిట్రస్, టమాటో, వీటిలో సింకార్పస్ ఉంటుంది. అండ్ సబ్ అపోకార్పస్ అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద కార్పల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఫ్యూజ్ అవుతాయి, కొన్ని ఫ్రీ అవుతాయి. నార్మల్గా హైబిస్కస్ లో ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి కార్పల్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఒక్కొక్కసారి అటాచ్ అయి ఉంటుంది. ఆ కండిషన్ ని మనం సబ్ అపోకార్పస్ కండిషన్ అని అంటున్నాం. అండ్ ఇన్ దిస్ కండిషన్ మెయిన్లీ we will explain about one important thing that is called as placentation. That is called as a placentation. మనకి నేను ఏమని చెప్పానంటే నార్మల్ గా ఇక్కడ ఈ ఓవరీ ఏదైతే ఉందో ఇది ప్లాసెంటా పైన డెవలప్ అవుతుంది. సో ద మోడ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఆన్ ద ప్లాసెంటా ఇన్ ద ఓవరీ ఇస్ కాల్డ్ ప్లాసెంటేషన్. ఆ ఓవ్యూల్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, ఆ అరేంజ్మెంట్ తెలుసుకోవడానికి మనం ఆ ప్రాసెస్ ని ప్లాసెంటేషన్ అని అంటున్నాం. సో ప్లాసెంటేషన్ ఇస్ నథింగ్ బట్ the mode of arrangement of ovules in a placenta of the ovary. And placenta is a rich cushion like tissue. అది rich cushion like tissue ఉంటుంది, దానిపైన ovule అనేది డెవలప్ అవుతుంది. సో మనకి there are around about 5 types of placentations. 5 types of placentations ఉన్నాయి. I'll write here. The first one is called as a marginal placentation. ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్జినల్ ప్లాసెంటేషన్. సో ఈ మార్జినల్ ప్లాసెంటేషన్ లో ఏమవుతుంది అంటే ఓవ్యూల్స్ డెవలప్ along the margin of the ventral structure where the placenta develop. ఎక్కడైతే ప్లాసెంటా డెవలప్ అవుతుందో ఆ మార్జిన్ పైననే ఓవ్యూల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. ఈ నేమ్ లోనే ఉంది మార్జినల్. మార్జినల్ అంటే ఏంటి? మార్జిన్, ఒక లైన్ పైన. ఆ లైన్ ఏదైతే ఉందో దానికి వెంట్రల్ సైడ్ పైన, దాని యొక్క సైడ్ పైన ఈ ఓవ్యూల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి బీన్ ఫ్యామిలీ. ఇది చిక్కుడు అనుకోండి, ఇది చిక్కుడు, ఇలా డెవలప్ అవుతాయి ఓవ్యూల్స్. చిక్కుడు ఎప్పుడైనా చూసారా? ఆ యొక్క సీడ్ లోపల ఈ ఓవ్యూల్స్ అన్ని ఈ విధంగా డెవలప్ అవుతాయి. అండ్ హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ పైసమ్, సటైమమ్, డాలికస్, లబ్లా. ఓకే, చిక్కుడుకు సంబంధించినవి. దిస్ ఇస్ ద బీన్ ఫ్యామిలీ. ఇది ఒక పీ ప్లాంట్. వాటిలో మార్జినల్ ప్లాసెంటేషన్ ఉంటుంది. అండ్ ఇఫ్ యు సీ ద సెకండ్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్, దట్ ఈస్ అ పెరైటల్ ప్లాసెంటేషన్. ఇంకొకటి వచ్చేసి ఏంటి? పెరైటల్. ఈ పెరైటల్ ప్లాసెంటేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఓవ్యూల్స్ డెవలప్ ఆన్ ద ఇన్నర్ వాల్స్ ఆర్ పెరిఫెరీ. ఓవ్యూల్స్ దేంట్లో డెవలప్ అవుతాయి అంటే లోపలి భాగంలో డెవలప్ అవుతాయి. ఇఫ్ సపోజ్ దిస్ ఈజ్ అన్ ఓవరీ అనుకోండి, ఈ ఓవరీ యొక్క లోపల ఇక్కడ ఇట్లా ఓవ్యూల్స్
కుకుర్బిటా. కీరా దోసకాయ ఏదైతే ఉంటుందో అందులో ఇలా డెవలప్ అవుతాయి. ఎప్పుడైనా చూసారా ఇలానే డెవలప్ అవుతాయి. అండ్ మస్టర్డ్ ఆవాల్లో కూడా ఇలాగే డెవలప్ అవుతాయి ఓవ్యూల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద axile placentation. axile placentation, ఈ axile లో ఏమవుతుంది అంటే ఓవ్యూల్స్ ఏవైతే ఉన్నాయో that will develop at the central axis. ఓవ్యూల్స్ డెవలప్ at the central axis. ఇప్పుడు ఇది ఓవరీ, సో ఇక్కడ central axis పైన ఇక్కడ డెవలప్ అవుతాయి ఓవ్యూల్స్ ఇలా. దేంట్లో చూస్తాం మనం సిట్రస్, నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మకాయ కట్ చేయండి, సీడ్స్ ఎక్కడ ఉంటాయి? మిడిల్ లో ఉంటాయి. ఓవ్యూల్సే కదా సీడ్స్ కి రైస్ ఇస్తాయి. ఆ మిడిల్ లో ఆ చుట్టూ సీడ్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ as an axile placentation. And next one is the free central placentation. In free central placentation, ovules develop along the central locus of the unilocular ovary. Unilocular multicarpal ovary అంటే ఇలా ఏదైతే ఓవ్యూల్ ఉందో ఇక్కడ మిడిల్ లో ఇలా ఓవ్యూల్స్ అన్ని కూడా మిడిల్ లో డెవలప్ అవుతాయి. ఫ్రీగా ఉంటాయి కాకపోతే ఇలా సెంటర్ పొజిషన్ లో డెవలప్ అవుతాయి, చాలా ఫ్రీగా ఉంటాయి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కాల్డ్ as a basal placentation. లాస్ట్ వన్ వచ్చేసరికి బేసల్ ప్లాసెంటేషన్. ఈ బేసల్ ప్లాసెంటేషన్ లో ఏమవుతుందంటే సింగిల్ ఓవ్యూల్ డెవలప్ ఫ్రమ్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ఎ బైకార్పల్లరీ యూనిలోక్యులర్ ఓవరీ. సింగిల్ ఓవరీ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ a single ovary development that is seen in case of an helianthus, sunflower. helianthus అంటే ఏంటి? సన్ఫ్లవర్. ఇంకోటి ట్రైడాక్స్. ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతి. ఆ గడ్డి చామంతిలో కూడా మనకు ఒకటే ఓవ్యూల్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆల్ టుగెదర్ దిస్ gynoecium is considered to be a fourth important role that is mostly important. ప్లాసెంటేషన్ అనేది 5 టైప్స్ ఉంటుంది. మార్జినల్, పెరైటల్, యాక్సైల్, ఫ్రీ సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ ద బేసల్ ప్లాసెంటేషన్. సో ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓవ్యూల్స్ అన్నీ కూడా అలా అరేంజ్ అయి ఉంటాయి. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ అ ఫ్లవర్. సో ఇక్కడ చూడండి, మీరు ఈ ఫ్లవర్ని చూస్తే మీకు తెలుస్తుంది దిస్ ఈజ్ అన్ హైబిస్కస్ ఫ్లవర్. నౌ ఐ విల్ డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ హైబిస్కస్ ఫ్లవర్. సో సీ దిస్ ఈజ్ అన్ హైబిస్కస్ ఫ్లవర్. ఈ హైబిస్కస్ ఫ్లవర్లో ఏంటి, ఈ యొక్క స్టాక్ ఏదైతే ఉందో ఈ స్టాక్ని మనం పెడిసెల్ అని అంటున్నాం. సో నౌ ఐ విల్ షో ఈచ్ అండ్ ఎవ్రీ part. This is called as a calyx. If you see this green color part, నేను ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తాను చూడండి. This is called as a calyx. ఇదేంటి? calyx. This part is called as a calyx. So now ఇప్పుడు ఏంటి calyx ని చూసాం. Now we will discuss about the petals. So these are red color petals which is called as a, ఈ రెడ్ కలర్ petals ఏమంటున్నాము? కరోలా అని అంటున్నాం. So these are called as a red color petals. These are the red color petals which is also called as corolla. ఇప్పుడు ఏంటి మనకి androecium ఇంకా gynoecium అనేటువంటివి ఉండాలి. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఐ విల్ బి షోయింగ్ వెయిట్. ఇఫ్ యూ టేక్ దిస్ స్ట్రక్చర్, ఇది ఏదైతే ఉందో దిస్ గ్రీన్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ థాలమస్. దీని లోపల ఇదైతే థాలమస్ అండ్ దిస్ ఇస్ ద gynoecium. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది gynoecium, ఇది ఓవరీ, ఇది స్టాక్. ఈ పైనకి వచ్చేసరికి దెర్ ఇస్ అ స్టిగ్మా. అండ్ ఇవన్నీ కూడా కొంచెం ఎండిపోయాయి. చిన్న చిన్న మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాంథర్స్. సో ఇక్కడ ఏమై ఉంటుంది? మోనాడెల్ఫస్. మోనాడెల్ఫస్ అంటే ఈ androecium అన్నీ కూడా ఒకే బండిల్ పైన అరేంజ్ అయి ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మోనాడెల్ఫస్. సో ఇది ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ యొక్క లోపల భాగంలో మనకి ఇక్కడ థాలమస్ ఉంది. ఇది థాలమస్, ఇది వచ్చేసరికి gynoecium. ఇది gynoecium. దీని లోపల సీడ్స్ ఉంటాయి, ఓవ్యూల్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ హైబిస్కస్ ప్లాంట్.